నా పేరు సుగంధం రాంబాబు, జంగారెడ్డిగూడెం అండి. జంగారెడ్డిగూడెం సుగంధం రాంబాబు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన కవులకు, కళాకారులకు, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకు అందరికీ నమస్కారం. మరి ముఖ్యంగా ఎక్కడో కారు చీకట్లలో కొట్టుమిట్టాడుతున్న నన్ను ఒక కళాకారుడిగా ఈ సమాజానికి పరిచయం చేసిన మా గురువర్యులు శ్రీ 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 నిర్భయానంద స్వామి వారికి ప్రణామములు. ఈరోజు మన సమాజంలో ఆధ్యాత్మికత చింతన బాగా పెరిగింది. ముఖ్యంగా అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరిగిన తర్వాత మన ప్రజానీకంలో ఆధ్యాత్మిక భావన బాగా వెల్లివిరిసింది. మన గోదావరి కవితోత్సవంలో భాగంగా పవిత్ర గోదావరి నదీ తీరాన ఉన్నటువంటి భద్రాద్రి రామయ్య పైన నా ఈ కవిత వినిపిస్తున్నాను. కవిత శీర్షిక రామభక్తి. రామహరి శ్రీరామహరి మిమ్ము మరువక ఎన్నో విధంబుల కొనియాడి నీరజాక్ష ఇలా సీతమ్మతో గూడి భద్రాద్రి యందు వెలసినావా ఓ రఘుకుల దైవమా నా పూర్వ భాగ్యమా నన్నేలగా నీవు వెలసినావా చరసాలలో ఉన్న గోపన్న రక్షింప దీక్షగై కొన్న నీ నామ సంకీర్తనలు పాడి సద్భక్తి చే కీర్తింతునో దేవదేవా. ధన్యోస్మి. సుగంధం రాంబాబు గారు ఈ రామభక్తి పేరిట సుగంధాన్నే మనకు పెంచారు. చక్కని పదజాలంతో ఆయన ఆలపించడం, ఆ స్వర మాధుర్యం అందరినీ కూడా మంత్రముగ్ధుల్ని చేసింది. చక్కని కవితను అందించినందుకు వేదిక మీకు ధన్యవాదాలు తెలియజేస్తుందండి. నెక్స్ట్ వెంకట్ పొలమూరి గారు.